అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. భార్య కామానికి భర్త బలైన ఘటన నిజంగా కరీంనగర్ని కుదిపేసింది. గత 2 రోజులుగా ఈ కేసులో చాలా కీలక ట్విస్టులు మనం చూస్తున్నాం. అయితే నిజంగా తెలుగు రాష్ట్రాల్ని భర్తలంతా కూడా ఒక నిమిషం ఆగి ఆలోచించాల్సిన ఘటన ఇది. అంటే నిజంగా కామానికి కోరుకునే వాళ్ళు ఉంటారు. సో కామం కోసం భర్తనే చంపేసి వేరే వాళ్ళతో సహజీవనం కావచ్చు, ఆ శృంగార వాంఛలు కోరుకోవడం కావచ్చు, వీటి వల్ల ఇలాంటి ఘటనల వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామనే ఒక అర్థం పర్థం లేకుండా క్షణిక ఆవేశంలో చేసిన ఘటన అనుకోవాలా, లేకపోతే పక్కా ప్లాన్డ్గా చేసిన ఘటన అనుకోవాలా, ఏది అర్థం చేసుకోలేని పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే 2015లో సురేష్ మౌనికలకు పెళ్ళైంది. 2015 నుంచి 2025 వరకు 10 ఏళ్ల దాంపత్య జీవితం. వీళ్ళది లవ్ మ్యారేజ్. సో చాలా నీట్గా హ్యాండిల్ చేశారు. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్న పరిస్థితి. సో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, హ్యాపీగా ఉంది, అంతా బాగానే ఉంది అనుకున్నాడు సురేష్. కట్ చేస్తేనే ఆవిడ ఇలాంటి పని చేస్తుంది, శృంగారం కోసం తనని సంతృప్తి పరచట్లేదు అని ఒకే ఒక్క రీజన్తో ఇవాళ సురేష్ అనంత లోకాలకు వెళ్ళిపోతాడని ఎవ్వరూ ఊహించని సంఘటన. నిజంగా ఒకానొక దశలో వయాగ్రా ట్యాబ్లెట్లని కూరలో తినే అన్నంలో కూర ఉంటుంది కదా, కర్రీ వేసుకుంటాం కదా, ఆ కూరలో వేసి కూడా తినిపించే ప్రయత్నం చేసింది సురేష్కి. అయినా సరే కొన్ని రీజన్స్ వల్ల, అంటే లైక్ స్మెల్ రావడం కావచ్చు, అనుమానం కావచ్చు, వాటి వల్ల సురేష్ తినలేదు. దాని తర్వాత బీపీ ట్యాబ్లెట్లు కలిపి అన్నంలో ఇచ్చింది. దాని తర్వాత అది స్మెల్ రాకపోవడంతో సురేష్ ఆ బీపీ ట్యాబ్లెట్లు కలిపిన అన్నాన్ని తిన్నాడు. దాని తర్వాత స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత కాసేపటికే ఎవరైతే ఈవిడ కస్టమర్లు ఉన్నారో, మౌనిక యొక్క కస్టమర్లు, వాళ్ళందరినీ ఇంటికి పిలిపించింది. ఇంతలోనే ఆయనకు స్పృహ రావడంతో వాళ్ళందరినీ పంపించేసింది. ఒకవేళ ఆ టైం కనుక అంతా ప్లాన్డ్గా ఉంటే ఆ రోజే సురేష్ చనిపోయేవాడు. ఇన్ని 1 మంత్ గ్యాప్ కూడా ఉండేది కాదు. సరిగ్గా ఆ తర్వాత ఈ అమ్మాయి ఒక బ్రోతల్ హౌస్లో చేరింది. సో ఇంటికాడ నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తుంది. కేవలం ఆవిడికి శృంగారమే కావాలి, శృంగార వాంఛలు ఆవిడికి చాలా ఎక్కువ. సో భర్త సరిగా శృంగారం చేయట్లేదు, తనని సాటిస్ఫై చేయట్లేదు అని ఒకే ఒక్క రీజన్తో పరాయి మగవాళ్ళ పంచన చేరింది. వాళ్ళకి అంటే గతంలో స్టార్టింగ్లో ఈవిడ డబ్బులకు కూడా వ్యభిచారం చేసేది. దాని తర్వాత ఆ యొక్క కోరికలు, ఆ వాంఛలు అవి ఎక్కువ అవ్వడంతో డబ్బులు తీసుకోకుండా కూడా ఆవిడ అలాంటి పనులు చేయడం మొదలెట్టింది. దాని తర్వాతే ఆవిడ మెదడులో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో భర్త అడ్డొస్తున్నాడు, భర్త వేధిస్తున్నాడు అని చెప్పి సమాజానికి, కుటుంబంలో ఉన్న వాళ్ళకి పోర్ట్రే చేయగలిగితే, సో ఇక నేను లైఫ్ లాంగ్ నా ఇష్టం వచ్చినట్టు, నన్ను ఎవరు కాదనేవాళ్ళు, ఎవరు చెయ్యి అనేవాళ్ళు ఉండరు, సో నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఫైనల్గా అని అనుకొని సురేష్ హత్యకు ప్లాన్ చేసింది. దాని తర్వాత వయాగ్రా ట్యాబ్లెట్లు ఇచ్చే ప్రయత్నం చేసింది. సో సురేష్ తినలేదు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కస్టమర్లు ఎవరైతే ఉంటారో, మౌనిక కస్టమర్లతో వాళ్ళతో మాట్లాడి ఒక పక్క ప్లాన్ వేసి, ఏదైతే ఆవిడ వేసుకున్న చీరతుందో ఆ చీరకి మెడకు బిగించి, కిటికీకి గట్టిగా బిగించి సురేష్ని హత్య చేసింది మౌనిక. సో దాని తర్వాత చాలామందికి వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకున్నాడు, దానికి నన్ను సంతృప్తి పరచకపోవడంతో ఆయన కొంచెం బాధపడ్డాడు. దానివల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది, బీపీ పెరిగింది. సో శృంగారం చేసే సమయంలో ఆయన అనంత లోకాలకి వెళ్ళిపోయాడు అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఫైనల్గా పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరిపిన తర్వాత మౌనిక భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఇప్పటిదాకా మౌనిక ఒక 50 మంది అబ్బాయిలతో రిలేషన్లో మెయింటైన్ చేసింది. దాని తర్వాత భర్త ఏదైతే వాళ్ళు ఫోన్లు చేయడం కావచ్చు, వాళ్ళు మెసేజ్లు పెట్టడం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, సో ఈ కాల్స్ ఎక్కువ అవుతున్న తర్వాత సురేష్లో ఒక అనుమానం పెరిగిపోయింది. అసలు మౌనిక ఇంట్లో ఏం చేస్తుంది అనే ఒక భావన నిజంగా సురేష్లో వచ్చింది. భర్త అని చెప్పుకునే ఏ మగాడికైనా ఆ డౌట్ ఉంటుంది. సో అంటే కాల్స్ ఎక్కువ అవడం కానీ, ఫ్రీక్వెంట్గా బయటకు వెళ్ళడం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు సహజంగానే ఎవరికైనా కూడా అనుమానం వస్తుంది. సో అనుమానం ఏంటి, అసలు దాని వెనక ఏం చేస్తుంది మౌనిక అని చెప్పి చాలాసార్లు అడిగే ప్రయత్నం చేశాడు. అడిగినా సరే మౌనిక ఏం చెప్పని పరిస్థితి. కానీ కొద్ది రోజుల తర్వాత సురేష్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా మాట్లాడటంతో, కేవలం నన్ను అనుమానిస్తున్నావు,
నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి ప్రయత్నం వారించినా చేసినా సరే ఆవిడ మనసులోని మాట చెప్పని పరిస్థితి. సో ఇక సురేష్ నన్ను వేధిస్తున్నాడు అని జనాలకు అర్థమైంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోగలిగింది. సో రేపొద్దున ఒకవేళ హత్య కానీ లేకపోతే ఇంకేమన్నా జరిగినా సరే తన మీదకి రాకుండా సమాజానికి అంటే సురేష్ అనే వ్యక్తి మౌనికని వేధిస్తున్నాడు అనే ఒక విషయాన్ని ఈవిడ ఇండైరెక్ట్గా పోర్ట్రే చేయడంలో సక్సెస్ అయింది. దాని తర్వాత హత్య చేసి దాన్ని వయాగ్రా టాబ్లెట్లు వేసుకొని అతను శృంగారం చేస్తుండగా చనిపోయాడు అనే విషయాన్ని అందరికీ చెప్పగలిగింది. కానీ ఎవరు నమ్మని పరిస్థితి. అప్పటికే అంటే దొంగతనం ఎక్కువ రోజులు నిలబడదు అంటారు. సో అదే మార్గంలో ఆవిడ ఇంటి పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పోలీసులు విచారించగా సో మౌనిక క్యారెక్టరే కొంచెం బ్యాడ్ అని చెప్పడంతో ప్రూవ్ అవ్వడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. ఇంకా అమ్మాయికి సంబంధించిన వాట్సాప్ చాట్లు కావచ్చు, కాల్ డేటా కావచ్చు, అవన్నీ ఆవిడ ఫోన్ పరిశీలించారు. సో ఆవిడ ఫోన్ పరిశీలించిన కొన్ని అశ్లీల వీడియోలు కూడా ఆవిడ ఫోన్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే శృంగారం చేసే టైంలో తీసుకున్న వీడియోలు కూడా ఆవిడ ఫోన్లో ఉండడంతో పోలీసులు నిజంగా ఒక్కసారి కంగుతున్నారు. దీనికి సంబంధించి మౌనికని అరెస్ట్ చేసిన పరిస్థితి ఇప్పటికే. సో మౌనికతో పాటు అజయ్, కృష్ణ అనే ఇంకొక ముగ్గురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. అంటే ఒక రకంగా ఇక్కడ భర్తలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఇంట్లో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే అందరు మహిళలు అలా ఉంటారని నేను చెప్పను, కానీ కొంతమంది అంటే మీకు అనుమానం వచ్చే సంఘటనలో మాత్రం మీరు అనుమాన పడాల్సిన దాంట్లో తప్పేం లేదు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. లేదంటే ఇలా సురేష్ లాగా అనంత లోకాలకు వెళ్ళడం తప్ప ఇంకెవరు ఏం చేయలేని పరిస్థితి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.